అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి వారు, ఎలాంటి వారు దేవునితోనే ఉంటారు, దేవునితో నడుస్తారు, ఎటువంటి వారు నిలబడతారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో, హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కటి జవాబు ఇక్కడ దొరుకుతూ ఉంది. అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను అనేవాళ్ళే కావాలి. అనేవాళ్ళు మాత్రమే నిలబడతారు. ప్రతి దేవుని బిడ్డలారా, కలిసి వస్తేనే దేవునితో కలిసి నడిచే వాళ్ళు ఉన్నారు. కలిసి వస్తేనే దేవుడు మమ్మల్ని దీవించాడని దేవునితో కలిసి నడుస్తారు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వచనంలో, ఈ 17వ వచనంలో అన్ని నష్టాలు వచ్చాయి. నష్టాలు, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను యెహోవా యందు ఆనందించెదను అనేటువంటి వారే నిలబడతారు, దేవునితో కలిసి నడుస్తారు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈ దినాలలో ఆశీర్వాదాలకు అలవాటు పడ్డ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఏంటి చెప్పండి? ఆశీర్వాదాలకు అలవాటు పడ్డ క్రైస్తవులు. దీవిస్తేనే దేవుడు మంచోడు, లేకపోతే దేవుడిని విడిచిపెట్టేస్తాం అనే వాళ్ళు ఎక్కువైపోయారు. కలిసి వస్తేనే దేవుడు మంచోడు, దేవుడు దీవిస్తేనే దేవుడు మంచోడు, బాగా ఎదిగితేనే దేవుడు మంచోడు, కుటుంబం బలపడితేనే దేవుడు మంచోడు, అప్పుడు మేము దేవునితో కలిసి నడుస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజముగా ఎవరు చివరి వరకు, చివరి దాకా దేవునితో కలిసి నడుస్తారంటే, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మేము యెహోవాను బట్టి ఆనందిస్తాము, దేవుని యందే మేము ఆనందిస్తాము, ఆనందంగా ఉంటాము అని ఎవరైతే అనగలుగుతారో వారు మాత్రమే నిలబడతారు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ఇటువంటి వారు ఎక్కువైపోయారంటే, బహుగా సమృద్ధిగా ఉంటేనే, దీవిస్తేనే మేము నిలబడతాం, లేకపోతే మాకు ఉపయోగం ఏంటి, ఈ దేవుని నమ్ముకుంటే మాకు ఉపయోగం ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నమ్ముకుంటే మాకు ఉపయోగం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఒక వ్యక్తి కలిస్తే, నీవు నీ దేవుని గురించి చెప్పావనుకో, ఆ వ్యక్తి మాకు ఉపయోగం ఏంటయ్యా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉపయోగాల గురించి మాట్లాడితే ఏది శాశ్వతం చెప్పండి? దేవుని నమ్ముకుంటే నీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పారనుకో, సరే ఉపయోగాలు నువ్వు పొందుకున్నావు, ఏది శాశ్వతం? అసలు నీ జీవితమే శాశ్వతం కాదు కదా, అసలు నీ లైఫే శాశ్వతం కాదు, మరి ఏది ఉపయోగం? ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసమైతే దేవుని నమ్ముకోవాల్సిన పని లేదు. దేవునితో ఎవరు నిజముగా సహవాసం చేస్తారంటే, ఏది ఉన్నా లేకపోయినా, దేవా నువ్వు నాకుంటే చాలు అని అనేవారు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. లేకపోతే
ఇక్కడ ఒక శిష్యుడు, యేసుప్రభు వారి శిష్యుడు పలికిన ఒక విలువైన ఆణిముత్యం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ యేసుప్రభు వారు అడుగుతారు. ఏమడుగుతున్నారంటే 67వ వచనంలో, కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవలను అని ఉన్నారా, వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభా, ఎవని యొద్దకు వెళుదమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అదిలో చెప్పండి. దేవుని నమ్ముకుంటే కలిసి వస్తుందా? దేవుని నమ్ముకున్నాక మాకు బాగా కలిసి వచ్చింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేవుని నమ్ముకున్నాక కలిసి వస్తుందా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దేవుని నమ్ముకున్నాక పరిస్థితులన్నీ మారిపోతాయా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కలిసి వస్తుందా? పరిస్థితులన్నీ చక్కబడతాయా? ఇవన్నీ ఇప్పుడు దేవుని బిడ్డ, దేవునికి తెలుసు నీకు ఏ టైంలో ఏది ఇవ్వాలో, నీకు ఏది చెయ్యాలో, ఎంత ఇవ్వాలో, ఎలా చెయ్యాలో అవన్నీ ఆయనకు తెలుసు. అసలు నువ్వు ఎంత ఒట్టుకు నిలబడతావో కూడా చెప్పండి ఆయనకు తెలుసు. ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరు, మాకు ఈ బాధలొద్దు, మాకు ఈ కష్టాలొద్దు, ఈ శ్రమలొద్దని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతామంటే ప్రభు తన శిష్యుని పిలిచి, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని అడిగాడు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు దేవుని బిడ్డరా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ప్రభువును వెంబడించడం అంటే, దేవునితో కలిసి నడవటం అంటే ఈ లోకములో అందరికీ అది అయ్యే పని కాదు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. తట్టుకొని నిలబడగలిగే వారు మాత్రమే ఆయనతో కలిసి నడుస్తారు, ఆయనతో కలిసి జీవిస్తారు. ఇక్కడ అందరూ ఆలోచనలో పడ్డారు. ఒక వ్యక్తి నిలబడి చాలా చక్కటి మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇక్కడ ఈ వ్యక్తి పలికిన మాట చూడండి. నీ దగ్గరే ఆస్తి ఉంది, నీ దగ్గరే పెద్ద ప్యాలెస్ ఉంది, నువ్వే పెద్ద ధనవంతుడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ పోతాం అంటలా. ఏమన్నాడు? నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి. నిత్య జీవపు మాటల కోసము ఎవరైతే ఆశపడతారో వారు మాత్రమే ఆయనతో సహవాసం చేయగలుగుతారు. హల్లెలూయా. ఆయన వారితో దేవుని బిడ్డలారా, నిత్య జీవ మాటలు ఉండాలి అని కోరుకునేవారు మాత్రమే, అయ్యా మాకు నిత్య జీవ మాటలు మాకు కావాలి అని కోరుకునేవారు మాత్రమే నిలబడగలుగుతారు. ఈ లోకంలో దేవుని బిడ్డలు ఎంత సౌఖ్యంగా బతికినా సరే, శరీరాన్ని ఎంత చక్కగా సుఖపెట్టుకున్నా సరే, ఏ శరీరంలోనో ప్యాలెస్లోనో అన్ని సకల సుఖభోగాలు అనుభవిస్తున్నా సరే, ఖచ్చితంగా ఒక టైం వస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టే టైం. అది 60 ఏళ్ళక, 70 ఏళ్ళక, 80 ఏళ్ళక, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ జీవితానికి ముగింపు దశ ఒకటి వస్తుంది. మేము చచ్చిపోము అనేవాళ్ళు ఎవరు కూడా గ్యారంటీగా చెప్పులు ఎవరు ఉన్నారా? మేము చచ్చిపోము, మేము బతికామంటాం, అసలు మాకు మరణం లేదు అనేవాళ్ళు ఉన్నారా అంటే లేరు. చాలాసార్లు మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నా, 50 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అని. హల్లెలూయా. 50 ఏళ్ళ తర్వాత ఈ లోపల మనకు తెలియదు. సరే ఇక్కడున్న వాళ్ళ వయసును బట్టి చెబుతున్నా, 50 ఏళ్ళ తర్వాత ఎంతమంది ఉంటారంటే, ధనవంతులు, మీకు ధనం ఉంది, ఆస్తి ఉంది, లేకపోతే అన్ని సుఖభోగాలు ఉన్నాయి, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి అనుకోవచ్చు, కానీ ఉంటారా అంటే లేదు. మనకి దేవుని బిడ్డలారా ఒక వాంఛ ఉండాలి, ఒక ఆశ ఉండాలి, ఒక కోరిక ఉండాలి. ఏమిటి ఆ కోరిక అంటే? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం మాకు కావాలి అని కోరుకునేవారు మాత్రమే ఆయనతో కలిసి నడుస్తారు. ఈ లోకంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే, మాకు నిత్య జీవం మాకు కావాలి, మాకు పరలోకం కావాలి అని కోరుకునే వాళ్ళు
ఆయనతో కలిసి నడుస్తకు ఇష్టపడతారు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ సీమోను పేతురు అన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవో. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. సుఖాలకు అలవాటు పడ్డ వాళ్ళు దేవునితో కలిసి నడవలేరు. అర్థం చేసుకున్న చెప్పండి హల్లెలూయా. మాకు ఈ బాధలన్నీ పోవాలి, కష్టాలన్నీ పోవాలి అని కోరుకునే వాళ్ళు సుఖాలకు అలవాటు పడితే దేవునితో కలిసి నడవలేరు, జీవించలేరు. కష్టం ఏదొచ్చినా, కష్టమైనా సుఖమైనా, నువ్వు మాకు కావాలి, నువ్వు మాతో ఉండాలి, మేము మీతోనే ఉంటాం అని అనుకునేవారు, ఒక నిర్ణయం తీసుకునే వాళ్ళు మాత్రమే ఆయనతో సహవాసం చేస్తారు. హల్లెలూయా చెప్పండి అందరూ. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. అసలు ఈ దినాల్లో అటువంటి వారిని వెతికితే కనబడతారా అంటే చాలా అరుదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంది, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటకే పరిణమించిందని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఇలా గనక నా బంధకములు క్రీస్తు నిమిత్తమై కలిగినవని. నా బంధకములు, ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికను అపోస్తలుడైన పౌలు రాశాడు, ఫిలిప్పీ సంఘములకి లేఖ రాశాడు. ఎక్కడ ఉండి అసలు తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎక్కడ ఉండి ఈ లేఖ రాశాడంటే చెరసాలలో ఉండి రాశాడు. చెరసాలలో ఉండి రాశాడు. ఇదిగో నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటకే. హల్లెలూయా చెప్పండి. సువార్త ప్రబలమవ్వాలంటే ఈ భూమి మీద దేవుని బిడలో ఎంతో కొంత కష్టపడాలి. సువార్త కొరకు కష్టపడాలి. సుఖాలకు అలవాటు పడితే కష్టాలు కోరుకోరు. సుఖాలకు అలవాటు పడితే దేవుని దగ్గర దేవునితో నడవలేరు, జీవించలేరు, వారు ఉండలేరు. ప్రియ దేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు సంభవించినవి. ఎందుకు సంభవించి అంటున్నాడు? సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే పరిణమించను అని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. ఇదే నా కోరిక అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? పూర్ణ ధైర్యముతో నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను. నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి. బ్రతుకు మూలముగానైనా సరే. చెప్పండి, అసలు ఈ దినాల్లో చాలామంది దేవుని ఎందుకు నమ్ముకున్నారు? క్రీస్తు కొరకు నమ్ముకున్నారా? నిత్య జీవం కొరకు నమ్ముకున్నారంటే అసలు అవి తర్వాత అండి. ముందు ఈ భూమి మీద మేము సుఖంగా ఉండాలి. ముందు ఈ భూమి మీద మేము సుఖంగా బతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏది అవసరమో ఖచ్చితంగా దేవుడి అది నీకు ఇస్తాడు. కానీ నీ ఆలోచన ఏమై ఉండాలంటే, నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవపు మాటలు మాత్రమే నేను వినాలి. కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా సరే నేను నా దేవుని యందే ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి, ఇది నా కోరిక అంటాడు. మనుషులకు ఈ దినాల్లో ప్రతి దేవుని బిడ్డల ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కోరికలు ఉన్నాయంటే, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఇంకొక ఇల్లు కట్టాలి. ఒక గేదె కొనుక్కున్నాం, ఇంకా మంచి గేదె కొనుక్కోవాలి. పొలం కొనుక్కున్నాం, ఇంకా డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ప్లాట్ కొనుక్కున్నాం, ఇంకా డెవలప్ అవ్వాలి. ఇట్లాంటి ఆశలు, ఇట్లాంటి కోరికలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రతి దేవుని బిడ్డలు,
దేవుని కొరకు ఎంత కష్టమైన నేను భరిస్తానో అనేటువంటి ఆలోచన కలిగిన వారు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. అందులో చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్న హబక్కు గ్రంథంలో ఏమంటాడు? అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను. దేవుని బిడ్డలు, ఈ దినాల్లో వెతికితే ఇటువంటి వారు కనపడతారా? ఇవన్నీ లేకపోయినా, కాపు లేకపోయినా, పూత పూయకపోయినా, ఫలించకపోయినా, పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్లు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, దేవుని కొరకే నేను జీవిస్తాను అనేవాళ్ళు దొరుకుతారా? అనేవాళ్ళు ఉంటారా? అటువంటి వారు దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డరా, ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ఎన్ని శ్రమలు అనుభవించుటకైనా ఇష్టపడ్డారు, ఎంత త్యాగం చేయటానికైనా ఇష్టపడ్డారు. 11వ అధ్యాయంలో మనం చూస్తున్న 35 నుంచి చదువుకుందాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా బ్రతికించుకుని, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతనకు ఇష్టపడ్డారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. వారికి హృదయవాంఛ ఉంది. ఏంటి ఆ హృదయవాంఛ అంటే? మరి శ్రేష్టమైన పునరుద్ధానం మాకు కావాలి. శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి వారు విడుదల పొందడానికి ఇష్టపడలేదంట. మేము ఇక్కడే ఉంటాం, ఈ చెరసాలలో ఉంటాం, ఈ బాధలే మేము పడతాం, ఈ బాధలు పడతాం, ఈ చెరసాల్లో ఉంటాం, ఎంత కష్టమేం భరిస్తాం, తట్టుకుంటాం. దేనికోసం? దేనికోసం? మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసమే అని చెప్పి మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించని, రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవుల్లోనూ, కొండల మీదనూ, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము, చెప్పండి, ఇన్ని బాధలుంటే నిజంగా ఎంతమంది దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడతారు? దేవునితో కలిసి నడవడానికి ఎంతమంది ఇష్టపడతారు? దేవుణ్ణి నమ్ముకున్నాక వీళ్ళకి ఇన్ని బాధలు వచ్చినాయి, మాకెందుకులే ఈ బాధలు. దేవుణ్ణి నమ్ముకుంటే బాధలని పోతాయని నమ్ముకున్నాం, కానీ ఇన్ని బాధలు వస్తాయనేసి మాకు తెలియదు ముందు అనుకునేవాళ్ళు లేరు. దేవుని బిడ్డలు వీళ్ళు ఇష్టపడ్డారు, శ్రమ అనుభవించుటకు ఇష్టపడ్డారు, అంతేకాని దేవునికి దూరం అవడానికి వారు ఇష్టపడాల. ఎన్ని కష్టాలు వచ్చినా మేము ఆయన పాదాలు విడిచిపెట్టము అనేవాళ్ళు మాత్రమే ఆయనతో సహవాసం చేస్తారు. ప్రెస్టేజులు, గొప్పతనాలు, బడాయిలు ఇట్లాంటి వారు దేవునితో కలిసి చివరి దాకా ఉండలేరు. ఇట్లాంటి వారు దేవునితో కలిసి నడవలేరు. దేవుని బిడ్డలు, ఇక మనం చూస్తూ ఉన్నాం, మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరాలి, ఇదే వారి కోరిక. వాళ్ళకి చాలా విలక్షణమైన కోరిక. అది ఎలాంటిదంటే, అసలు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి ఎలా లేస్తారు అది నేను చూడాలి. నా జీవితం నేను చూడాలి. చచ్చిపోయి నేను తిరిగి లేస్తాను, ఎలా ఉంటుందో చూడాలి. అర్థమైందా? అది వాళ్ళ హృదయం. అతీతంగా ఆలోచన చేయటం, అది అతీతంగా ఆలోచన చేయటం. శ్రేష్టమైన పునరుద్ధానం ఎలా ఉంటుందో నేను పొందుకోవాలి. అది ఎలా ఉంటుందో నేను చూడాలి. ఆ పునరుద్ధాన బలం ఎలా ఉంటుందో నేను చూడాలి. దేవుని బిడ్డలు, అటువంటి వారు దేవుని కొరకు నిలబడతారు, దేవునితో సహవాసం చేస్తారు. ఇక్కడేముంది? కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి. 36వ వచనం, అనుభవించిరి. వేటిని అనుభవించారంట? సుఖాలు కాదు, కష్టాలు అనుభవించారట. కష్టాలు అనుభవించిరి. ఇక్కడ చూసిన 37వ వచనంలో చాలా భయంకరమైన మాటలేవి. రాళ్ళతో కొట్టబడిరి.
రంపములతో కోయబడిరి. ఇంత త్యాగం చేసేవాళ్ళు ఈ తరంలో ఉన్నారంటారా? అసలు కొంచెం నొప్పి వస్తే తట్టుకోలేరు కదా. కొంచెం దేవుని కోసం చిన్న అవమానం వస్తేనే తట్టుకోలేము, భరించలేము. అసలు ప్రాణం పోయినంతగా ఫీల్ అయిపోతాం అంతే. వీళ్ళు రాళ్ళతో కొట్టబడ్డారంట. పశువులు, కుక్కలు వస్తే ఏం చేస్తారు? రాళ్ళు విసిరేస్తాం కదా, రాళ్ళు విసిరేసినట్టుగా. అసలు ఎలా ఉంటుంది అసలు అది? ఎంత అవమానం, ఎంత భారభరితం అది. రాళ్ళ దెబ్బలు తింటాం, రాళ్ళు విసిరేస్తూ ఉంటే ఆ దెబ్బ తగులుతో ఎలా ఉంటుంది? దేవుని బిడ్డ, రంపములతో కోయబడ్డారు. రంపంతో కోస్తే ఒక్కసారి దిగిపోద్దా? ఇట్లా కోస్తా ఎలా ఉంటుంది? రంపములతో కోయబడి. అసలు ఆలోచన చేస్తూ ఉంటే చాలా, అసలు ఈ సువార్త ఈ ప్రపంచం అంతా ఎలా వ్యాపించింది, ఎందుకు వ్యాపించిందంటే ఆ దినాల్లో ఎంత త్యాగం చేశారు కాబట్టి. వారి త్యాగ ఫలము వృధాగా పోదు. దేవుని బిడ్డరా, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి. ఇంతగా శ్రమ అనుభవించుటకు ఇష్టపడితే తప్ప దేవునితో సహవాసం చేయలేరు, దేవునితో కలిసి నడవలేరు. అమ్మో ఈ బాధలు అమ్మ కొద్ది నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డరా, మనం చూస్తున్నాం వారి పరిస్థితి ఎలా ఉందంటే, దరిద్రులై ఉండి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని శ్రమపడి హింస పొందుచు, వారికి ఉండటానికి ఇల్లు కూడా లేక, సమయానికి తినటానికి తిండి కూడా లేక ఎంత బాధపడ్డారో చూడండి. అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో ఆడుచు సంచరించిరి. నేనెందుకు ఇంతగా శ్రమపడాలి అనే ఆలోచన మాకు లేదు. నేను ఎంతైనా శ్రమపడాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఎందుకంటే వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారు ఈ లోకం కోసం బతకల. ఏదో ఒక రోజు కనుమటి తప్పదు. 60 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా 100 ఏళ్ళకైనా కనుమటి తప్పదు. అసలు యుగ యుగాలు ఉన్నటువంటి ఆ నిత్య జీవం మాకు కావాలి. నిత్య జీవం కావాలి అని ఆశపడిన వారు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. దేవుని బిడ్డరా, సంచరించని అట్టి వారికి ఏముంది? ఈ లోకము యోగ్యమైనది కాదు. లోకాన్ని ప్రేమించేవారు దేవునితో సహవాసం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక భక్తుడు అంటాడు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు. దేవునితో సహవాసం చేసేవారు లోకాన్ని ప్రేమించరు, సుఖభోగాలను ప్రేమించరు. ఈనాడు మనిషికి ఏం కావాలి చెప్పండి? ఎంత సుఖంగా ఉన్నాం. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, నీవెంత సుఖంగా శరీరాన్ని కాపాడుకుంటూ ఉన్నా, సుఖపెడుతూ ఉన్నా సరే, ఎంత స్మార్ట్గా చూసుకుంటూ ఉన్నా సరే, జ్వరం వస్తే చెప్పండి ఏమో తెలుసా? ఒక్కరోజు రూపం మారిపోతుంది అంతే. గుడ్లు పీకిపోయి లొట్టబొగ్గలయ్యి, అవును కదా, ఈ శరీర స్వభావం అది. మనిషి దేనికోసం బతుకుతున్నాడు అని దీనికోసమే. దేవుని బిడ్డ, ఒకరోజు ఒక టైం వస్తుంది, ఈ దేహాన్ని విడిచిపెట్టే టైం వస్తుంది అని తెలుసుకున్న వారు ఈ దేహం మీద మనసు పెట్టరు, కానీ దేవుని మీదే మనసు పెడతారు. దేహం మీద మనసు పెట్టే వాళ్ళు దేవునితో సహవాసం చెయ్యలేరు. లోకాన్ని కోరుకునే వాళ్ళు, లోకం మీద తీపిని పెంచుకునే వాళ్ళు దేవునితో సహవాసం చేయలేరు. దేవుని బిడ్డ, ఎంత కష్టమైనా సరే నేను భరిస్తా, కానీ దేవుడు నాకు కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే దేవునితో సహవాసం చేస్తారు. ఇక్కడ 40వ వచనం మనం చూస్తున్నాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు, వినండి, దేవుని బిడ్డలు ఎంత కష్టం అనుభవించారో వాళ్ళు, కానీ వారికి ఇంకా ఆ వాగ్దాన ఫలము. మరి మనం ఎంతగా కష్టపడుతున్నాం అనేది ప్రశ్న. కష్టపడితేనే సుఖం వస్తుంది కదా.
కష్టపడితేనే బహుమానం. ఎవరి క్రియలకు తగ్గట్టుగా వాళ్ళకి నేను బహుమానం ఇస్తాను, బహుమానము వారి కొరకు సిద్ధంగా ఉంది అంటాడు. దేవుని బిడ్డరా, దేవుని కొరకు మనం ఏం చేశాం అనేది ఈ చివరి దినాల్లో మనం ముందున్న పెద్ద ప్రశ్న. అదే ఎంతగా కష్టపడ్డాం, ఎంతగా త్యాగం చేశాం, ఏం చేశాం? ఎంతసేపటికి తీసుకోవడం తప్ప చేయటం, ఇవ్వటం అనేది లేదు. ఈ దినాల్లో అదే జరుగుతాం. దేవుని బిడ్డలు వాళ్ళందరూ ఎంత త్యాగం చేశారు, జీవితాలని ప్రాణాలను త్యాగం చేశారు. ఎట్లాంటి పరిస్థితి అండి? కొండల్లోనూ, అడవుల్లోనూ, గుహల్లోనూ, సొరంగంలోనూ సంచారం చేశారంట. దేవుని కృప ఈరోజు మనకు చక్కటి గృహాలు ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. వారికి అన్ని సౌకర్యాలు లేవు, మంచి గృహాలు లేవు, కానీ వారికి ప్రార్థనా జీవితం ఉంది. మనకి సౌకర్యాలు ఉన్నాయి, మంచి గృహం ఉంది, కానీ ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంది. దినాల్లో దేవుని పెట్టారా? మనం చూస్తూ ఉన్నాం ఎంత త్యాగం చేశారు. ఎందుకంటే వారు ఈ లోకాన్ని ప్రేమించారు. ఈ లోకము యోగ్యమైనది కాదు అనుకున్నారు, అంతే. ఈ లోకము యోగ్యమైనది కాదు. చాలాసార్లు చెప్పాను, ముక్కు బేసరు కూడా నువ్వు తీసుకుపోలే వాళ్ళని. ముక్కు బేసరు కూడా నీతో ముక్కు బేసరు తీసే అంటారు. మగోడైతే మొలతాడు తీసేది వెండితారా తీసేయాలి. ఇప్పుడు వెండి బాగా గిరాకీ ఎక్కువ. వెండి పొర్రపాటును కూడా ఉంచమని ఉంచడం. మా నాన్నకి వచ్చమయ్యో, మా నాన్నకి ఇష్టమయ్యో ఈ మొలతాడు ఉంచండి అంటే ఉంచుతారా? మా అమ్మకి ఇష్టమయ్యా ఆ నెక్లెస్ ఉంచండి అయ్యా అంటే ఉంచుతారా? పొర్రపాటును ఉంచరు. తీసేయంటారు. ఒట్టిగా పంపిస్తారు, అంతే. ఒట్టిగా పంపిస్తారు, ఒట్టిగా మనం కూడా పంపించబడతాం. దేవుని బిడ్డలు వారికి అసలు ఈ లోకం మీదే లేదు ఆశ. అసలు ఇప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట సాక్ష్యం ఇచ్చాడు. 1వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, 1వ అధ్యాయంలో నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలని చెప్పి 21వ వచనం అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. చావైతే లాభము అనుకునే వాళ్ళు మాత్రమే పూర్ణ హృదయముతో దేవునితో సహవాసం చేస్తారు. నువ్వే నాకు సమస్తము నువ్వే, నా సర్వస్వము నువ్వే అనుకునే వాళ్ళు దేవునితో సంపూర్ణంగా సహవాస అనుభవంలోకి వస్తారు. అపొస్తలుడైన పౌలు ఆయన కామన్ మ్యాన్ కాదు, రిచ్ మ్యాన్. 7 ఓడలు ఆ రోజుల్లో ఉన్న 7 ఓడలు. ఆ రోజుల్లోని కొన్ని 100 కోట్లకు ఆస్తిపరుడు, 100 కోట్లకు. మనం అప్పుడు పైసలు అనాలు కూడా మనం చూడాల. ఆ రోజుల్లో 100 కోట్లకు ఆస్తిపరుడు, దేవుని బిడ్డలో పాండిత్యం కలిగిన వాడు, విద్యావేత్త, అధికారంలో ఉన్నవాడు. ఇన్ని కలిగిన వాడు ఎప్పుడైతే పిలువబడ్డాడో ఆ పిలుపుకు లోబడి అవన్నీ విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచాడు. అవన్నీ విడిచిపెట్టేసి వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇక మళ్ళీ పెంటకెళ్ళి చూడకూడదు అనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి వారు దేవుని కొరకు ఏదైనా చేస్తారు. ప్రాణం దాని మీద ఉందనుకో, దేవుని కోసం నిలబడరు, దేవునితో సహవాసం చేయలేరు. అపొస్తలుడైన పౌలు వాటిని పూర్తిగా నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడు. ఇప్పుడు అంటాడు, అసలు నేను చచ్చిపోతే డైరెక్ట్గా ఆయన చూడవచ్చు కదా అనుకుంటున్నాడు. అర్థమైంది? అసలు నేను చచ్చిపోతే మంచిది, నాకు చావైతే లాభం, నేను ఆయనను ముఖాముఖిగా నేను ఎప్పుడు చూచేదనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది? ఇంకా బతకాలి. ప్రాణం పోయి ముసలోడు కూడా ఏం కోరుకుంటాడు? నేను ఇంకా బతకాలి, క్రీస్తుని చూడాలి, దేవుని చూడాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇంకా బతకాలి. ఇంకొక సామెత ఒకటి ఉంది, డబ్బులు చూసి చచ్చినోడు కూడా లేసొస్తారంట. మీకు అర్థం కాల? అపొస్తలుడైన పౌలు అంత విడిచిపెట్టేసి, అంత త్యాగం, అసలు అది అసలు నాకు పెంటతో సమానం అని ఎంచుకొని
నాకు చావైతే లాభం. నేను ఆయనను ముఖాముఖిగా చూస్తా. ఏది లాభం అంటాడు? బ్రతుకుడు లాభం అంటలా, చావు. బ్రతికితే ఆయన కోసమే, చచ్చిపోతే ఇంకా మంచిది. ఎందుకు? నేను ఆయనను ముఖాముఖిగా చూచెదను. అటువంటి వారు మాత్రమే ఆయనతో ఆ సహవాస అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏమర్థమవుతుంది మీకు? అటువంటి వారు మాత్రమే ఆయనతో కలిసి నడుస్తారు. అటువంటి వారు మాత్రమే ఆయనతో సహవాసం చేస్తారు. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పొయ్యి కుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటగా. ఇంత ప్రార్థన చేసిన దేవుడు చేస్తాను చూస్తున్నాను, చూస్తే నాకు ఇన్ని నష్టాలు ఎందుకు వస్తాయి, ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి అని అనుకోవచ్చుగా. అలా అనుకోలా. ఏది ఉన్నా లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. బాధలో సంతోషాన్ని వెతుక్కున్నారు వాళ్ళు. బాధలో సంతోషాన్ని వెతికారు, బాధలో ఆనందాన్ని వెతికారు. ఈరోజు నీ స్టేటస్ ఏంటి? దేవుని కొరకు జీవిస్తే నీ ఆలోచన వేరే ఉంటుంది. నీ కొరకు, నీ కోసం జీవిస్తే నీ ఆలోచన వేరే ఉంటుంది. నీ ఆలోచన వేరే ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవిస్తే నీ ఆలోచన వేరేగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా నా దేవుడే నాకు కావాలి అనుకునే వాళ్ళు కావాలి. కొంతమంది గుళ్ళు మారుతారు, కొంతమంది ప్రాంతాలు మారుతారు, కొంతమంది ఆయా స్థలాలకు వెళ్తారు. కష్టాలు వచ్చాయని మనసు నిలుపుకోలేక అటు ఇటు తిరుగుతారు. ఉపయోగం ఏంటి అని ఆలోచన చేయరు. దేవుని కొరకు నేను నిలబడాలి అనుకునే వాళ్ళు కావాలి. అబ్రహాం గారికి దేవుని బిడ్డరా, ఎంత కాలము వేచి ఉన్నా సరే దేవుడు ఇస్తానన్న వాగ్దానం కొరకే వేచి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏముంది? నిరీక్షణ కలిగి ఉండెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిస్తే దేవుడు కాదు, ఈకపోయినా నాకు ఆయనే కావాలి. ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారా? ఇలా ఈ దినాలు అనుకునే వాళ్ళు ఉన్నారా? దేవుని బిడ్డ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుని మీదే నమ్మకం ఉంచాడు. నువ్వు నాకు ఉంటే చాలా, తర్వాత ఏదైనా తర్వాతే, నువ్వు నాకు ముందు కావాలి, నువ్వు నాతో ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడు ఇస్తేనే దేవుడు కాదు. ఇక లోక సంబంధమైన వాటి కోసము దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇహలోక సంబంధమైన వాటి కోసము దేవునికి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కొరకు ఇహలోక సంబంధమైన వాటిని దూరం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దేవుని కొరకు ఇహలోక సంబంధమైన వాటిని దూరం చేసుకున్న వాళ్ళు కొద్దిమంది. ఇహలోక సంబంధమైన వాటి కోసము దేవునికి దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలు, అబ్రహాము ఆ విధంగా దేవుడే నాకు కావాలి. ఆ భక్తుడు యోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నాడు. అమ్మో ఇన్ని కష్టాలు, అమ్మో ఇన్ని బాధల, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు. అస్సలు నెగిటివ్ ఆలోచనలు. నువ్వు ఇచ్చావయ్యా, నువ్వు తీసుకున్నావు, నీదే గది అన్నాడు. అంతే. యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. మనస్సును నిగ్రహించుకోవడం అదే. దేవుని మీద మనస్సును నిలుపుకోవటం, నిలకడగా ఉంచుకోవడం అంటే అదే. కష్టాలు వచ్చేసి అసలు నాకు ప్రార్థన కూడా నడవట్లేదండి అనేవాళ్ళు. కష్టాలు వచ్చాయని ప్రార్థన కూడా నాకు నడవట్లేదండి, అసలు నడిపింపు రావట్లేదు, అన్నీ ఇవే గుర్తుకొస్తున్నాయి, నాకు నడిపింపు రావట్లేదు అనేవాళ్ళు. ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవునికి మరింత సమీపంగా రావటం నేర్చుకో. ఆ ఇరుకు మార్గంలో నుంచి దేవునికి దగ్గర రావటం నేర్చుకో. ఇరుకులో నేను మొరపెట్టగా
నాకు విశాలతలో ఆయనకు జవాబు ఇచ్చాడు అంటాడు. ఇరుకులో ఉండి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయటం మానొద్దు, ప్రార్థన చేయటం మానొద్దు, విసుకోవద్దు, ప్రార్థన చేయి. దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడే కావాలి అనుకునే భక్తులు దేవునితో సహవాసం చేశారు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నీ ఆలోచన ఏంటి? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.